circuit. The subject I'm going to deal is electrical measurements and instrumentation. Unit 2, analog wattmeters and power factor meters. Up to now we have covered analog wattmeters. From today, the class is covered going to that is power factor meters. Right, power factor meters. So the power in a single phase circuit is given by P is equal to VI cos phi, where cos phi is nothing but power factor. We know that where phi is nothing but the angle between voltage and current. Thus, by using precious voltmeter, ammeter, and wattmeter in a circuit, the readings of V, I, and P can be obtained. Then the power factor can be calculated from the formula cos phi. This is the formula, power formula. P is equal to VI cos phi, where cos phi is equal P by VI. Cos phi is equal P by VI. He said that same thing. Thus, by using the voltmeter, ammeter, wattmeter, nothing but voltmeter, this is ammeter and wattmeter. ఈ త్రీ రీడింగ్స్ యూజ్ చేసుకొని పవర్ ఫ్యాక్టర్ క్యాల్కులేట్ చేయొచ్చు అని చెప్పాడు. అంతే సింపుల్ పాయింట్. ఓకే, సో ద కాస్ ఫై యాక్చువల్గా మనకి బేసిక్ డెఫినేషన్ అందరూ తెలుసు. ఓకేనా, ద కొసైన్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్, రైట్? సో బై యూజింగ్ ద మీటర్స్ మీన్స్ ఇలా కూడా క్యాల్కులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా, బట్ దిస్ మెథడ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ యాక్యురేట్ మెథడ్ కాదు అది, ఎందుకంటే ఎర్రర్స్ విల్ బి ఇంట్రడ్యూస్ చేస్తుంది. The errors in all the meters together cause error in the power factor calculation. అంటే ఈ వోల్ట్ మీటర్ ఎర్రరు, అమ్మీటర్ ఎర్రరు, పవర్ వాట్ మీటర్ ఎర్రరు, ఈ త్రీలో కంపల్సరీ ఎర్రర్స్ ఉన్నాయని చెప్పాం, డిస్కస్డ్ ఆల్సో, అవునా? సో ఆ మూడిట్లో ఎర్రర్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఆన్ ద పవర్ ఫ్యాక్టర్ క్యాల్కులేషన్, రైట్? సో సిమిలర్లీ ద మెథడ్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద సర్క్యూట్స్ హూజ్ పవర్ ఫ్యాక్టర్ ఇస్ వేరింగ్ అకార్డింగ్ టు ద సర్క్యూట్ లోడ్ కండిషన్స్. లోడ్ కండిషన్స్ వేరీ అయ్యే కొద్దీ పవర్ ఫ్యాక్టర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంది. సో అందుకని ఏంటంటే అది కరెక్ట్ మెథడ్ కాదని చెప్తున్నాడు. హెన్స్ ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ ఎ మీటర్ విచ్ కెన్ డైరెక్ట్లీ ఇండికేట్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యూట్. సో పవర్ ఫ్యాక్టర్కి సపరేట్గా ఒక మీటర్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఈ సపరేట్గా మనం యూజ్ చేసే మీటర్స్ అంటే చెప్పే కదా ఇప్పుడే, వోల్ట్ మీటర్ అయినా, అమ్మీటర్ అయినా, పవర్ వాట్ మీటర్ అయినా, ఇట్లా ఎర్రర్స్ అన్ని డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఆన్ ద క్యాల్కులేషన్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్. దట్స్ వై we need to indicate we need to directly have a power factor meter in the circuit, right? Such a meter which indicates the instantaneous power factor of the circuit is called power factor meter, right? This just introduction, right? Coming to the basic construction of power factor meter is similar to the wattmeter only. So it has two circuits, current circuit and voltage circuit. Means previous concept lo మనం చెప్పాం ఏంటంటే కరెంట్ కాయిల్ అండ్ ప్రెషర్ కాయిల్ అని. కరెంట్ కాయిల్ దట్ ఈస్ చెప్పే కదా, కరెంట్ కాయిల్ ఈజ్ కనెక్ట్, ద కరెంట్ పాస్ కరెంట్ కాయిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లోడ్ కరెంట్ అని చెప్పాము. అలాగే ప్రెషర్ కాయిల్ కూడా ఉంటుందని చెప్పారు. అదే ఇక్కడ కూడా పడిందంటే సేమ్ కన్స్ట్రక్షనే. ఇక్కడ కూడా మనకి ఏంటంటే టూ సర్క్యూట్స్ ఉంటాయి. ఫస్ట్ సర్క్యూట్ ఏందేమో కరెంట్ సర్క్యూట్ అండ్ వోల్టేజ్ సర్క్యూట్ అని చెప్తున్నాడు. ఓకేనా, ద కరెంట్ సర్క్యూట్ క్యారీస్ ఎ కరెంట్ ఆర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ హూజ్ పవర్ ఫ్యాక్టర్ ఈస్ టు బి మెజర్డ్. ఓకే, the voltage circuit or coil is split into two parallel paths. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, టూ ఫిక్స్డ్ కాయిల్స్ ఉంటాయి, ఒక మూవింగ్ కాయిల్ ఉంటుంది. మూవింగ్ కాయిల్ ఈస్ కన్సిడర్ యాజ్ అక్కడ చెప్పాను కదా, మూవింగ్ కాయిల్ ఈస్ కన్సిడర్ యాజ్ కరెంట్ కాయిల్ అని. అక్కడ ఫిక్స్డ్ కాయిల్ టూ పార్ట్స్ డివైడ్ చేశాడు మనకి, అవునా? ఇక్కడ కూడా వోల్టేజ్ కాయిల్ ఈస్ స్ప్లిట్ ఇంటూ టూ parallel paths. One is inductive, another one is non-inductive, nothing but resistive. Let us say resistive. Okay, the currents in two parts are proportional to the voltage of the circuit. అంటే వాట్ మీటర్ చెప్పాను కదా, ప్రెషర్ కాయిల్ ఈస్ ప్రపోర్షనల్ ద వోల్టేజ్ అని. thus the deflection depends upon the phase difference between the mains current through current, right, current circuit and line currents in the two branches of a voltage circuit, right? That is power factor of the circuit. Right, coming to the main, there are mainly two types of power factor meters. One is electrodynamometer type, second one is moving iron type. Okay, let us discuss first of all electrodynamometer type of instrument. This is
single phase power factor meter, single phase dynamometer type of factor meter. So the construction of electrodynamometer type power factor meter is similar to the construction of electrodynamometer type of wattmeter. సో ఎలక్ట్రోడైనమోమీటర్ టైప్ ఆఫ్ వాట్ మెటీరియల్ మీరు గమనించుంటారు. ఇదేందమ్మా, ఇదంతా మూవింగ్ కాయిల్ అని చెప్పాను. పక్కన మనకి ఏంటంటే ఫిక్స్డ్ కాయిల్స్ 2 ఉంటాయి. ఒకసారి మీకు డయాగ్రామ్ మీకు ఇలా చూపించుంటాను మీకు, ఓకేనా. ఇక్కడ ఒక మూవింగ్ కాయిల్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చెప్పామా, సో ఒక ప్రెషర్ కాయిల్ సారీ ఇది ఫిక్స్డ్ కాయిల్ ఇలా తీసుకెళ్ళి ఇలా కనెక్ట్ చేశాను, అవునా. సో ఇది ఫిక్స్డ్ కాయిల్స్ F1 అని చెప్పాను, ఇది ఫిక్స్డ్ కాయిల్ F2 అని చెప్పాను, అవునా. దిస్ ఈస్ స్పిండిల్ అని చెప్పాను, మీకు గుర్తుందో లేదు, ఓకేనా. దిస్ ఈస్ ద యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈఎంఎంఎస్. ఈఎంఎంఎస్ అన్న ఎలక్ట్రోడైనమోమీటర్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్న సేమ్, రైట్. సో అలాగే సేమ్ కన్స్ట్రక్షన్ చూడండి కావాలంటే, ఇదంతా ఏంటంటే మూవింగ్ కాయిల్, ఇది ఏంటంటే ఫిక్స్డ్ కాయిల్ F1 అండ్ దిస్ ఇస్ ఫిక్స్డ్ కాయిల్ F2. ఓకే. సో ఫిక్స్డ్ కాయిల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ కరెంట్ కాయిల్. ఫిక్స్డ్ కాయిల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ కరెంట్ కాయిల్. Moving coil is considered as a pressure coil, right? So we have discussed it in the previous sections, actual dynamometer type of instruments lo. Okay, అదే సేమ్ ఇక్కడ నోట్ చేశాను. ఓకే, చిన్న డిస్కషన్ కన్స్ట్రక్షన్ గురించి చూడడం జాగ్రత్తగా, నేను 1 by 1 పాయింట్ చెప్తాను, ఓకేనా. ద F1 F2 అంటే ఫిక్స్డ్ కాయిల్స్. ఓకే, ఇది F1 F2 ఫిక్స్డ్ కాయిల్స్. ఫిక్స్డ్ కాయిల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఓకేనా, ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ లో కనెక్ట్ చేసాం. కావాలంటే చూడమ్మా, ఇదిగో ద సప్లై ఈస్ గివెన్ టు ద ఫిక్స్డ్ కాయిల్ అండ్ ద సెకండ్ terminal of fixed coil is connected in series with the fixed coil F2. Okay, the AB are the two moving coils which are rigidly connected to each other. Axis ఏంటంటే ఇదిగోండి, 2 coils ఉన్నాయి, A coil and B coil, which are connected 90 degrees apart. 90 degrees కనెక్ట్ చేసింది మనకి డిఫరెన్స్, ఓకేనా, స్పేస్ డిఫరెన్స్. ద మూవింగ్ కాయిల్స్ ఏబి మూవ్ టుగెదర్, కంపల్సరీగా రెండు ఒకేసారి రొటేట్ అవుతాయి. ఏ కాయిల్ ఎంత రొటేట్ అయితే సేమ్ యాంగిల్ బి కూడా రొటేట్ అవుతుంది మనకి, ఓకేనా. సో అండ్ క్యారీ ద పాయింటర్ విచ్ ఇండికేట్స్ ద పవర్ ఫ్యాక్టర్ మీటర్. అంటే డైరెక్ట్ గా ఈ మూవింగ్ కాయిల్ కి మనం ఏంటంటే స్పిన్డిల్ కి యాక్చువల్ ప్రీవియస్ సెక్షన్స్ లో స్పిన్డిల్ కి కనెక్ట్ చేస్తాం డైరెక్ట్ గా పాయింటర్ ని, అవునా. ఇక్కడ కూడా సేమ్ అమ్మా, ఈ మూవింగ్ కాయిల్స్ కి డైరెక్ట్ గా ఇదిగోండి, ఇది పవర్ ఫ్యాక్టర్ మీటర్. సో ఇది లాగింగ్ లీడింగ్ 0.9 0.6 0.7 స్కేల్ అనమాట, ఓకేనా. సో ఇది లాగింగ్ ఇది లీడింగ్ స్కేల్, ఓకేనా. పవర్ ఫ్యాక్టర్ మీటర్ కరెక్ట్ గా ఏబి సెక్షన్ అంటే మూవింగ్ కాయిల్ కనెక్ట్ చేశాడు. అదే పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి, ద మూవింగ్ కాయిల్స్ ఏబి టుగెదర్ అండ్ క్యారీ ద పాయింటర్ విచ్ ఇండికేట్స్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద మీటర్, పవర్ ఫ్యాక్టర్ ద సర్క్యూట్. ఓకే, the fixed coils F1 F2 carry the main current in the circuit. Okay, if the current is large, the fraction of the current is passed to the fixed coils, thus the magnetic produced by the fixed coil is proportional to the main current. అంటే సింపుల్ గా చెప్పేది ఇంతకుముందు చెప్పినట్టేనమ్మా, ఇది కాన్సెప్ట్. యాక్చువల్ మనం ఏంటంటే ఫిక్స్డ్ కాయిల్ కి సప్లై ఇచ్చాను, అవునా. వెన్ ద సప్లై పాసెస్ త్రూ ద ఫిక్స్డ్ కాయిల్స్, సమ్ ఫ్లక్స్ ఇస్ ప్రొడ్యూస్ ఇన్ ద ఫిక్స్డ్ కాయిల్. అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నేను క్రియేట్ చేయాలి కదా, దట్ ఈస్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ కాయిల్స్ అనమాట, ఓకేనా. F1 F2 నుంచి క్రియేట్ చేశాను ఇక్కడ. The moving coils AB are identical. These are connected in parallel across the supply voltage. Okay, already చెప్పింది ఇదంతా. Hence called pressure coil or voltage coil అని చెప్తున్నాడు. Okay, the currents through the AB are proportional supply voltage. అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ద కరెంట్ పాసెస్ త్రూ ద AB అంటే ఇది ప్రెషర్ కాయిల్ విచ్ కనెక్టెడ్ అక్రాస్ ద సప్లై. ఇదిగోండి సప్లైకి అక్రాస్ కనెక్ట్ చేశాను, ఓకేనా. So the coil A has non-inductive resistance in series with it, and while has an inductive L in series with it. ఇది కూడా కనెక్ట్ డయాగ్రామ్ లో చూపించాను మీకు, చూడండి జాగ్రత్తగా. Coil A, so that is coil A is connected to the R అంటే non-inductive అంటే రెసిస్టెన్స్ అనమాట, ఓకేనా. రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాను. Coil B is connected to the inductance connect చేశాను.
the values of RL are adjusted so that the coils both the currents లో అంటే the current passes through the A and B equal currents pass that set చేసుకున్నాను ఆయన so that the frequency is R is equal to WL నార్మల్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనం ఏంటంటే రెండు ఈక్వల్ గా చేసుకుంటున్నాను ఓకేనా the current through coil A is in phase with the supply voltage while the current coil B lags the supply voltage ఎందుకంటే ఇండక్టెన్స్ కాబట్టి ఓకేనా బై అన్ యాంగిల్ 90 degrees డ్యూ టు ద హై ఇండక్టివ్ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ ఏంటమ్మా 90 degrees ఫేజ్ డిఫరెన్స్ ప్రొవైడ్ చేశాను అక్కడ డ్యూ టు ఎల్ ద కరెంట్ త్రూ ద బి ఈస్ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ వైల్ ద కరెంట్ ఈస్ నాన్ ఫ్రీక్వెన్సీ ఇండిపెండెంట్ ఎందుకంటే రెసిస్టెన్స్ లో ఫ్రీక్వెన్సీ ఉంటుందా రెసిస్టెన్స్ డెఫినేషన్ ఏంటి సింపుల్ డెఫినేషన్ ఎల్ అంటే కంపల్సరీగా ఎక్స్ఎల్ ఇస్ ఈక్వల్ ఒమేగా ఎల్ ఒమేగా అని అది 2πfl ఓకే సో దిస్ ఇస్ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ దిస్ ఇస్ నాట్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇదంతా అబౌట్ కన్స్ట్రక్షన్ అనమాట ఓకేనా రైట్ సో ఇది సేమ్ అదే ద కరెంట్స్ ఇన్ ద కాయిల్స్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ అని చెప్పాను ఆల్రెడీ ప్రొడ్యూస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారమ్మా సో ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై దట్ ఈస్ ద కరెంట్ పాసెస్ కాయిల్స్ లో కూడా మనకి ఏంటంటే సమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ ఈస్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్తున్నాడు ఓకే ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద కరెంట్స్ పాసెస్ త్రూ ద బోత్ కాయిల్స్ ఈస్ 90 degrees ఓకేనా the coils are mutually perpendicular to each other right ఇక్కడ మనకి ఏంటంటే కంట్రోల్ టార్క్ అనేది మనకి ఏమి ఉండదు ఆబ్సెంట్ ఓకే రైట్ సో వర్కింగ్ చూద్దాం ఓకేనా కన్స్ట్రక్షన్ అర్థం కదా సింపుల్ కన్స్ట్రక్షన్ అమ్మా డయాగ్రామ్ చూసి చెప్పండి ఈజీగా సో 2 కాయిల్స్ ఉంటాయని చెప్తున్నాడు ఓకేనా 2 కాయిల్స్ ఫిక్స్డ్ కాయిల్ అండ్ మూవింగ్ కాయిల్ ఫిక్స్డ్ కాయిల్ ఇస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద లోడ్ మూవింగ్ కాయిల్స్ హ్యాస్ 2 కాయిల్స్ నేను చెప్పాడు ఓకేనా ఫిక్స్డ్ కాయిల్స్ బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అని చెప్పాడు ఓకేనా మూవింగ్ కాయిల్ హ్యాస్ కనెక్టెడ్ పవర్ ఫ్యాక్టర్ మీద కనెక్ట్ చేశాడు ఓకేనా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నామా ఏ ఇస్ కనెక్టెడ్ టు ద రెసిస్టివ్ డివైస్ ఆర్ అండ్ దట్ ఈస్ నాన్ ఇండక్టివ్ రైట్ అండ్ బి కాయిల్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇండక్టెన్స్ సింపుల్ పాయింట్స్ ఓకేనా అండ్ వర్కింగ్ సో ఇక నమ్మ ఇది ఈ మూవింగ్ కాయిల్ దిస్ ఇస్ మూవింగ్ కాయిల్ ద మూవింగ్ కాయిల్ కి మనం కనెక్ట్ చేసింది ఫ్లక్స్ ఈజ్ యూనిఫామ్ ఎందుకంటే మనకి ఫిక్స్డ్ కాయిల్స్ ప్లేస్ చేసాం కదా ఇక్కడ ఫిక్స్డ్ కాయిల్స్ ప్లేస్ చేసాం కదా ద ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫిక్స్డ్ కాయిల్ ఈజ్ యూనిఫామ్ అనమాట యూనిఫామ్ గా ఉంటాం మనకి ఇక్కడ ఓకే రైట్ కన్సిడర్ ద పొజిషన్ ఆఫ్ ద మూవింగ్ సిస్టమ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ ఇది తీసుకున్నాడు సో యాక్సిస్ ఏమో ఎక్స్ యాక్సిస్ దిస్ ఇస్ ద యాక్సిస్ అంటే ఫ్లక్స్ యాక్సిస్ అనమాట ఓకేనా అది తీసుకున్నాడు చూడమ్మా జస్ట్ వాడు ఎక్స్ప్లెనేషన్ అలా ఇచ్చాడు అస్యూమ్ దట్ ద కరెంట్ త్రూ ద కాయిల్ బి లాగ్స్ ద వోల్టేజ్ బై 90 degrees ఇది చెప్పింది అవునా ఆల్సో ఎందుకంటే ఇట్ ఈస్ ఇండక్టివ్ రైట్ ఇండక్టెన్స్ కనెక్ట్ చేసాం కాబట్టి ఆల్సో అస్యూమ్ దట్ ద ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ద ఫిక్స్డ్ కాయిల్స్ ఈజ్ యూనిఫామ్ చెప్పాను ఇప్పుడే మీకు అండ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సెస్ అని చెప్పాను అవునా డ్యూ టు ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఫీల్డ్స్ ప్రొడ్యూస్డ్ బై ద కరెంట్స్ ఆఫ్ వేరియస్ కాయిల్స్ అంటే బోత్ ఏ అండ్ బి ఎక్స్పీరియన్స్ టార్క్ ఎందుకంటే ఆల్రెడీ మనం కరెంట్ పాసెస్ కాయిల్స్ ఏ అండ్ బి కూడా కరెంట్ పాస్ అవుతుంది అంటే సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది ఆల్రెడీ ఫీల్డ్ ఫిక్స్డ్ కాయిల్స్ నుంచి కరెంట్ పాస్ అవుతుంది ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద బోత్ ద ఫ్లక్సెస్ ద టార్క్ ప్రొడ్యూస్డ్ బై ద అంటే అది బట్టి ద కరెంట్ కాయిల్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ రైట్ So the windings are arranged in such a way that the torques experienced by the coil, both the coil is opposite to each other. రెండు ఒకేసారి ఈక్వల్ అయినప్పుడు సో ఆగిపోతాయి అనమాట అంటే రెండు కాయిల్స్ ఈక్వల్ అయినప్పుడు అంటే ద టార్క్స్ ప్రొడ్యూస్డ్ బై బోత్ ద కాయిల్స్ చూడండి అక్కడ చెప్తున్నాను ద పాయింట్ అటైన్స్ అన్ ఈక్వలిబ్రియం పాయింట్ అంటే స్టడీ స్టేట్ పాయింట్ వెన్ ద టూ టార్క్స్ ఆర్ ఈక్వల్ అది అలాగా రీడింగ్ వచ్చింది అనమాట మనకి ఓకేనా కరెక్ట్ రీడింగ్ అందుకని కంట్రోల్ అండ్ టార్క్ అవసరం లేదని చెప్తున్నాడు ఇక్కడ right the torque on each coil for a given coil current will maximum when the coil is parallel to the field produced by f1 f2 it is in the direction of axis simple point okay na right phi is equal to phi is equal to power factor angle theta is nothing but the angle of deflection so deflection enta power factor rotate avutundani point rotation anedi theta deflect chesaడు phi అనేది పవర్ ఫ్యాక్టర్ ఇక్కడ ఓకేనా సో రైట్ ఇన్ దిస్ డైనమోమీటర్ టైప్ ఆఫ్ వాట్ మీటర్ టార్క్ కాయిల్ ఏ is given by TA is equal to it is proportional to voltage current that is power factor and also cos 90 minus theta okay
రైట్. సేమ్ అలాగే టీబీ అంటే ఏంటమ్మా సెకండ్ కాయిల్. సో యాక్చువల్గా ఇన్ ద ప్రీవియస్ డైనమోమీటర్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ లాగానే, బట్ ఏంటంటే కేని ఏం తీసుకున్నాడంటే ఈ డిఎం బై డి తీటా అండ్ కే వాల్యూస్ అనేది కాన్స్టెంట్ తీసేసుకున్నాడు. రిమైనింగ్ వాల్యూస్ సేమ్ నోట్ చేశాను. అలాగే టీబీ ఈజ్ ఆల్సో కాస్ 90 మైనస్ థీటా అని సైన్ థీటా నోట్ కాస్ థీటా నోట్ చేసుకున్నాడు. ఓకేనా. సో బట్ ఏంటంటే ఇక్కడ సింపుల్ సైన్ 5, దిస్ ఇస్ సైన్ 5 అండ్ కాస్ థీటా. సో సిమిలర్లీ the current coil B lags the supply voltage by 90 degrees and it moves the same field. Hence, the torque on B proportional to cos 90 minus 5. 90 minus 5, that's why sin 5 వచ్చేసాను ఇక్కడ. దట్ ఈస్ సైన్ కాస్ థీటా అవుతుంది అప్పుడు మనకి కాస్ థీటా. జస్ట్ సింపుల్. ఎందుకంటే ఇది ఏంటంటే ఇండక్టెన్స్ కాబట్టి, అదేమో రెసిస్టెన్స్ కాబట్టి, రైట్. సో రెండు బోత్ ద ఈక్వల్ ఈక్వల్ పాయింట్ ఏమో ద టార్క్స్ ప్రొడ్యూస్ బై ద బోత్ ఈక్వల్ చేశాను. రెండు ఈక్వల్ చేశాను, టీఏ అండ్ టీబీ ఈక్వల్ చేశాను. ఓకేనా. సో ఫ్రమ్ దిస్ చూడమ్మా, కాస్ 90 మైనస్ 5 నథింగ్ బట్ ఏమవుతుంది మనకి ఇక్కడ, జస్ట్ చూడమ్మా జాగ్రత్తగా, సైన్ థీటా వస్తుంది కదా. సో సైన్ థీటా వస్తుంది కాబట్టి కాస్ 5 సైన్ 5 ఏమవుతుంది ఇక్కడ tan 5 అవుతుంది. సో ఫ్రమ్ దిస్ tan థీటా అండ్ tan 5 అవుతుంది, అవునా. దెన్ విచ్ ఈజ్ ఈక్వల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా. So the angle of deflection is nothing but directly angle, that is phase angle, power factor angle అన్నమాట. ఓకేనా. యాంగిల్ డైరెక్ట్ గా మనం నోట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు డైరెక్ట్ గా. ఓకేనా. ద డిఫ్లెక్షన్ యాంగిల్ ఈస్ ప్రపోర్షనల్ టు ద 5. సో దిస్ ఇస్ ద పాయింట్ యూ ఆర్ గోయింగ్ టు సే, రైట్. దిస్ ఇస్ ద ఫస్ట్, దట్ ఈస్ electrodynamic type of that is power factor meter. Okay. And coming to second one, we have moving iron power factor meter, right. The advantages of moving iron power factor meter over the dynamometer type of are working forces in moving iron are larger. Okay. The coils in moving coil are fixed and no ligaments are required, right. So coming to action, we can extend the scale also up to 360 degrees, right. But due to the losses in iron parts, the accuracy of moving iron power factor meter is some much less than the dynamometer type of instrument అనమాట. అంటే మనకి పర్ఫెక్ట్ అదే వాల్యూ వచ్చింది, యాక్యురేట్ వాల్యూస్ కావాలంటే మాత్రం. ఓకేనా. రైట్. In this also we have two types mainly. Actually ఏంటంటే రొటేటింగ్ టైపు అండ్ ఆల్టర్నేటింగ్ ఫీల్డ్ టైప్ అని చెప్పేసి టూ టైప్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ టైప్ ఏంటంటే rotating field type moving iron power factor meter. So the construction of rotating type, this is the construction of rotating field type moving iron power factor meter, right. సో ఇదిగో 3 phase సప్లై ఇచ్చాను ఇక్కడ. అంతకుముందు ఏంటంటే సింగిల్ ఫేజ్ సప్లై, ఇప్పుడు ఇక్కడ 3 phase సప్లై అనమాట. ఓకేనా. 3 phase పవర్ ఫ్యాక్టర్ మీటర్ అంటాం. ఓకే. సో 3 phase సప్లై ఇచ్చాను. సో ఇక్కడ చూడమ్మా 2 ఫిక్స్డ్ కాయిల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ 2 ఫిక్స్డ్ కాయిల్స్ అండ్ దిస్ ఇస్ ద మూవింగ్ కాయిల్, మూవింగ్ వేన్స్ అని చెప్తారు. సేమ్ కన్స్ట్రక్షన్. ఓకేనా. ఇక్కడ క్యూ అని చూసారా, ఇది క్యూ. ఇక్కడ ఇది దిస్ ఇస్ ద క్యూ అనమాట. ఓకేనా. సో ఇక్కడ దీని దిస్ ఇస్ కనెక్టెడ్ టు ద సేమ్ ఒక వేన్ కనెక్ట్ చేశాడు అండ్ ద పాయింట్ కనెక్ట్ చేస్తారు. క్యూ అంటే ఏందమ్మా మూవింగ్ కాయిల్ అనమాట. దిస్ ఇస్ ద మూవింగ్ కాయిల్. అంటే మూవింగ్ కాయిల్ కి పాయింటర్ ఎలా కనెక్ట్ చేసాడు అది ఇక్కడ చూపించాడు చూడండి జాగ్రత్తగా. దిస్ ఇస్ ద క్యూ, కాయిల్ క్యూ విచ్ ఇస్ కనెక్ట్ ద డాంపింగ్ వేన్ అండ్ విచ్ ఇస్ కనెక్ట్ ద పాయింటర్. ఇదంతా రాడ్, ఇదంతా ఇక్కడ నుంచి వచ్చేది రాడ్ అనమాట. రాడ్ కనెక్ట్ చేసాడు. ఓకేనా. ద కన్స్ట్రక్షన్ ఇక్కడ చెప్తా చూడమ్మా. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఫిక్స్డ్ కాయిల్స్ whose axes are displaced from each other by 120 degrees. ఎందుకంటే 3 phase కాబట్టి ఇదిగోండి F1, F2 అండ్ F3 3 కాయిల్స్. ఓకేనా. సో ఫస్ట్ కాయిల్ అండ్ సెకండ్ కాయిల్ ది ఇదేమో థర్డ్ కాయిల్. అంటే 3 phases కాబట్టి 3 phases కనెక్ట్ చేశాడు. ఓకేనా. The coils are supplied from the 3 phase supply through current transformers. ఇక్కడ ఆల్రెడీ మీకు డయాగ్రామ్ చూపించాను, డైరెక్ట్గా అర్థమైపోయింది అనుకుంటా.
So the that is R phase that is connected through a current transformer. Similarly F3 and similarly F2 also that is connected through a current that is current transformers. Okay na? So right, coils F1, F2, F3 are fixed coils. F1 is supplied through the phase that is F2 from Y, that is R, F2 from Y and F3 from B. F1, F1 R and F2 Y and F3 B phases. The coil Q is placed at the center of the three coils and is connected across the supply. Coil Q, coil Q is connected at the center of the three coils. Okay. Inside coil Q, there is a short pivoted iron rod. This is an iron rod. So idantha iron rod anamata. Okay na? So the rod carries the two-sector shaped vanes, two-sector shaped vanes I1 and I2. Okay na? Two veins ఉన్నాయి మనకి, ఇది ఒక వేను అండ్ దిస్ ఇస్ అనదర్ వేన్. టూ veins కనెక్ట్ చేశాడని చెప్తున్నాడు. ఓకేనా? ద సేమ్ రాడ్ క్యారీస్ ద డాంపింగ్ వేన్స్ అండ్ పాయింటర్. ఇక్కడ వాళ్ళు చూపించింది కాబట్టి ఇక్కడ మనం చేసారు చూడండి, డాంపింగ్ వేన్ అండ్ పాయింటర్ చెప్తున్నాను. ద కంట్రోల్ స్ప్రింగ్ సేమ్ ఆబ్సెంట్, ఇక్కడ ఉండదు. పవర్ ఫ్యాక్టర్ మీటర్ లో మనకి కంట్రోలింగ్ ఏమి ఉండదు, కంట్రోలింగ్ టార్క్ అనేది. ఓకే. The coil Q and the iron system produces the alternating flux, same previous section చెప్పినట్టే, which interacts the flux produced with the fixed coils. అంటే ఫిక్స్డ్ కాయిల్స్ నథింగ్ బట్ యాక్ట్స్ as a magnetic field. The current that is a coil అంటే Q అంటే మూవింగ్ కాయిల్ అనమాట. ఓకేనా? అదేమో కరెంట్ క్యారింగ్ కండక్టర్ యాక్ట్ చేస్తుంది. Due to the resistance R, the current in the coil Q is in phase with the supply. ఎందుకంటే రెసిస్టెన్స్ లో కరెంట్ వోల్టేజ్ ఇన్ ఫేజ్ లో ఉంటాయి. Due to the deflection of the moving system is approximately equal to the power factor angle of the 3-point sector, right? Three-phase circuit. The flux produced by the coils F1, F2, F3 is rotating magnetic field, which creates the induction. Okay, right? It tries to keep the moving system continuously rotating, but it sets the moving system in a definite position due to the use of high resistivity iron parts. Such high resistive parts reduce the induced currents and stops the continuous rotation. Simple అమ్మా, ఇదంతా నేను చెప్పేది ఏం లేదు. సింపుల్ 2 points. The flux produced by the fixed coils which interacts with the moving coil flux. Okay, so the reading will be continuously rotating and actually the moving system continuously rotate అవుతా ఉంటుంది చెప్తున్నాడు. ఓకేనా? So the meter can be used as a balance loads only. It also called as a Westinghouse power factor meter అంటాడు. ఓకేనా? That's why it is called Westinghouse power factor meter అని చెప్తాను. ఓకేనా? Next one is alternating field type moving iron power factor meter. సేమ్ అమ్మ ఇక్కడ కూడా మనకి ఏంటంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ దిస్ ఈస్ మొత్తం ఇదంతా ఏంటంటే ఒక వేన్ దట్ ఈస్ ఒక రాడ్ లాగా తీసుకున్నాడు. దిస్ ఈస్ కనెక్టెడ్ ద పాయింటర్ అండ్ దీస్ ఆర్ ద డాంపింగ్ వెయిన్స్. ఓకేనా? దిస్ ఈస్ ఫిక్స్డ్ కాయిల్స్ F1 అండ్ F2. సో 3 phase కి కనెక్ట్ చేసాడు. ఇక్కడ దట్ ఈస్ త్రీ ఉన్నాయి మనకి ఇక్కడ, P1, P2, P3 అండ్ Q1, Q2, Q3 అని చెప్పి మూవింగ్ సిస్టమ్ ఇదంతా. ఓకేనా? రైట్, చూడండి జాగ్రత్తగా. సేమ్ కన్స్ట్రక్షన్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దిస్ ఇన్స్ట్రుమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 3 మూవింగ్ ఐరన్ అండ్ వెయిన్స్. ఇది చెప్పాను కదా, వెయిన్స్ అని చెప్పేసి 3 మూవింగ్ ఐరన్ వెయిన్స్ అంటే P1, P2, P3 అండ్ Q1, Q2, Q3, రైట్? సో విచ్ ఈస్ అటాచ్డ్ టు ద స్పిండిల్, రైట్? స్పిండిల్ కి అటాచ్ చేశాను. మూవింగ్ సిస్టమ్ అని చెప్పాను, మూవింగ్ సిస్టమ్ అండ్ అదనమాట స్పిండిల్. The spindle carries the damping vanes and pointer. Damping vanes, these are the damping vanes and a pointer also. The arcs of these sections have an angle that is 120 degrees with respect to each other. Okay, so these iron sectors are separated from each other by a spindle by the non-magnetic pieces that is denoted by S. Okay, so ఇక్కడ చూపిస్తాను చూడమ్మా, these are the non-magnetic fields అనమాట. ఇది కూడా S అని నోటెడ్ చేశారు ఇక్కడ. ఓకేనా? ఇదంతా రైట్. Shows the construction of this one Q1, Q2, Q3 and iron sectors. These iron sectors are magnetized by the P1, P2, P3. These are called voltage coil. చెప్పాం కదా P1, P2, P3 are that is supplied by the V1, V2, V3 that is through resistances. ఓకేనా?
సప్లై ఇచ్చాడు మనకి డైరెక్ట్గా 3-phase సప్లై. సో ద కాయిల్స్ ఆర్ కనెక్టెడ్ అక్రాస్ ద 3 phases చెప్పాను మీకు. దట్ ఇస్ ద కరెంట్ త్రూ ద దట్ ఈస్ కాయిల్స్ నథింగ్ బట్ ప్రపోర్షనల్ ద ఫేజ్ వోల్టేజ్ ఆఫ్ ద 3-phase సిస్టమ్, రైట్? సో ద కరెంట్ కాయిల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఆల్రెడీ చెప్పాను, F1 F2 and parallel to each other. అలానే కనెక్ట్ చేసాం అనేది F1 F2 parallel to each other, and the currents carries one of the 3-phase lines. One part of F1 of the current coil is on one side of the moving system and another is F2 on other side. When connected in the circuit, the moving system moves and attains a certain position, which can mean a torque on one of the pieces that get neutralized by the torque produced by the each iron piece. In this position, the deflection of the point is equal to the phase angle between the current and voltage. మనకు కావాల్సిన deflection of the point which it indicates the power factor meter, అవునా? So the instrument is used for the balanced loads but can be modified for unbalanced loads. Also unbalanced loads కూడా యూజ్ చేసుకోవచ్చని చెప్తున్నాడు, ఓకేనా? The voltage coils are at different levels, hence the resulting flux is not rotating but alternating. So this instrument is also called as this instrument is also called as Noldor-Lippmann power factor meter అని చెప్తున్నాడు, ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ పవర్ ఫ్యాక్టర్ మీటర్స్. సేమ్ ప్రాసెస్ నేను ఇక్కడ చెప్పేదేం లేదు. సో డైనమో టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ లాగే సేమ్ ప్రాసెస్ అనమాట. అంటే 2 ఫిక్స్డ్ కాయిల్స్ ఉంటాయని చెప్తున్నాడు. సో 2 ఫిక్స్డ్ కాయిల్స్ అండ్ ఒక మూవింగ్ కాయిల్. when the current carrying conductor is placed in a moving magnetic system, it experience some force. అంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే సింగిల్ ఫేజ్ సిస్టమ్ ఏమో సేమ్ డిఫరెన్స్ లేదు, 2 టార్క్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ 2 టార్క్స్ ఏంటంటే మనకి చూపిస్తాను మీకు. ఇక్కడేమో 2 టార్క్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ 2 టార్క్స్ ఏంటంటే మనకి ఏ టార్క్ బి టార్క్ బోత్ ఆర్ ఆపోజిట్ లో ఫ్లో అవ్వటం వల్ల ఏంటంటే 2 ఈక్వల్ అయ్యి పాయింట్ రీడింగ్ చూపించింది, ఓకేనా? బట్ ఇంకా 3-phase సిస్టమ్ అయితే సింపుల్, అది డైరెక్ట్ పవర్ ఫ్యాక్టర్ మీటర్ రీడింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా రీడింగ్ చూపిస్తుంది అనమాట మనకి, ఓకేనా? అదే డిఫరెన్స్, ఏం లేదు, సింపుల్ గా. ఓకే, రైట్. థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్.